ఉన్నారంటే వారి కొట్టి వాళ్ళకే సపోర్ట్ నేను ఫస్ట్ నుంచి 20 కార్యకర్త ఆయన వాళ్ళకే సపోర్ట్ మేము నేను ఫోన్ చేసిన హౌసింగ్ కావాలా లేకపోతే కట్టుకుంటే ఇల్లు కావాలి అంతే కదా. మీకు ఏమైనా పర్మిషన్ ఏమైనా కావాలి? ఇంకా కట్టుకుంటాకి ఇస్తారుగా, మీకు అన్ని ఉంటే పర్మిషన్లు అన్ని ఉంటే ఇస్తారు కదా. సార్ ఇప్పుడు వాళ్ళు ఏం రిజెక్ట్ చేశారు? ఏమన్నా బ్లూ ప్రింట్ కానీ ఏదైనా పెట్టారా? ఏం చేయమంటారు? ఇది మీ డాక్యుమెంట్, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్. మీరు ఇందులో కట్టుకోవాలి. మీరు అప్రూవల్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, లోకల్ పంచాయతీ ఆఫీస్లో. అక్కడ పంచాయతీ ఆఫీసర్ నంబర్ రాకేష్ ఒకసారి వస్తారు కొంచెం ఫీజు వస్తుంటారు కదా, లైన్ కూర్చో ఎక్కడ కూర్చోండి. సమస్య ఇక్కడికి వచ్చారు. అదే ఐ మీన్ మన డిపార్ట్మెంట్ కొంచెం ఇది మీకు పంపిస్తాను ఫైల్. కొంచెం సీరియస్గా చూసి వాట్ ఈస్ వాట్ అనేది చూడండి సార్. గ్రౌండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్. చెప్పండి సార్. ఓకే ఓకే, అవునవును, ఓకే సార్, ఓకేనండి, ఓకే ఓకేనండి, ఓకేనండి. వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసేసారంట. బోర్డు లేదు, బోర్డు అవుతారు, డైరెక్షన్ తీసేసుకుంటాము. చూడండి, ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. కావాలండి వాళ్ళు పిలిపించండి, ఫస్ట్ వాళ్ళు పిలిపించి చూడండి, ఇమ్మీడియట్ యాక్షన్ చూడండి. ఇప్పుడు అలా జరగదు. రేపు 1వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు పెడతారు గ్రామాల్లో. మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ సమస్యను వాళ్ళ దృష్టిలో పెట్టండి. ఆన్లైన్ చేయడమే ఇబ్బంది కదా, ఇష్యూస్ అయితే ఏమి లేవు. ఇష్యూస్ అయితే ఆన్లైన్ ఐడియల్ గా ఎమ్మడి ప్రసాద్ గారు ఆ భూమి అందుకని మా రెవెన్యూ సదస్సులు పెడతారు మీ గ్రామాల్లో. ఆ సమయంలో అడంగిలోనే రాశారమ్మా. తర్వాత బ్రదర్ పేరు రాశారంట. ఫాదర్ పేరు రాయించారు. రాయించిన తర్వాత అలా చనిపోయాడు కదా, అంటే చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు నా పేరు మార్చుకొని తిరుగుతున్నాడు.
నిన్న పక్కగా రికార్డులు ఉన్నాయమ్మా. నాన్న వాళ్ళు వీళ్ళ అమ్మగారు ఇచ్చారమ్మా ఈవిడికి లాస్ట్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నదే. వీళ్ళ అమ్మగారి పేరుని ఉన్న భూమిని ఈవిడికి దఖలు చేశారమ్మా. దాని పేరు పాస్బుక్ లో కూడా ఉన్నాయండి. వీళ్ళ అమ్మగారికి ఉన్నాయి. దాని తర్వాత ఈవిడికి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి ఈవిడి పేరునే ఉందని. లాస్ట్ 1.5 year క్రితం ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారి పేరు రికార్డులు మార్పిచ్చాడండి. రెవెన్యూ అధికారులు పట్టుకొని ఓన్లీ 1 week అడగలు మార్పిచ్చాడండి. ఇది తుని నియోజకవర్గం. లోకల్ ఎమ్మెల్యే కదా. వీళ్ళ అబ్బాయిలు కలిసి చెప్పాడండి. ఎలక్షన్లో అది చెప్పారండి. చూస్తామని అన్నారండి. గతంలో కూడా ఇది ఎస్పీకి పేరు నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? కంపెనీ ఊరు కారణంగా నేను టీడీపీ చెప్పేసి నాకు పక్కన పెట్టేయండి. అప్పుడు అలా జరగదు. అందుకని మేడం అందువల్ల నాకు పక్కన ఇచ్చారు కానీ ఎంట్రీ అవును. రేపు 1వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు పెడతారు గ్రామాల్లో. మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ సమస్యను వాళ్ళ దృష్టిలో పెట్టండి. ఆన్లైన్ చేయడమే ఇబ్బంది కదా, ఇష్యూస్ అయితే ఏమి లేవు. ఇష్యూస్ అయితే ఏం లేవు. ఎమ్మగడ్డ ప్రసాద్ గారి ఇష్యూ ఏదో ఉందంట. ఐడియల్గా అర్థం ఎమ్మగడ్డ ప్రసాద్ గారు ఆ భూమి పర్చేసింగ్ అందుకని మా రెవెన్యూ సదస్సులు పెడతారు మీ గ్రామాల్లో. ఆ సమయంలో మీరు అక్కడ వచ్చి చూడండి, ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. కావాలండి వాళ్ళు పిలిపించండి. ఫస్ట్ వాళ్ళు పిలిపించి చూడండి, ఇమీడియట్ యాక్షన్ చూడండి. అమ్మాయిని ఇక్కడ చేశారు. ఆ అమ్మాయిని అక్కడ చేశారు. చదువుకుని కంపెనీకి వెళ్తున్న సమయంలో ఈ 2 కూతుళ్ళతో ఎంత ఇబ్బంది పడి ఉంటుంది మా వారు. ఆయన బాధలు ఆయన ఉంటాయి. నాచారం అండి, నాచారం. 5 నెలలు పెద్ద కూతురు ఆయన జరిగాక జరిగింది. ఫోన్ చేసి 2,000 3,000 ఇస్తానని చెప్పి 5 ఏళ్ల దాకా పెంచలా. 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఖర్చులు పెరిగిపోయినాయి అని చెప్పి 2,000 ఉన్నదని 3,000 ఉన్నదని 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అబ్బాయిది ఏంటంటే అదేంటి రీలింక్ సత్యనారాయణ అబ్బాయి రీలింక్ ట్విస్టింగ్ దాన్ని ఏమంటారు, ట్విస్టింగ్ చేయడానికి అతనికి ప్లేస్ ఇవ్వటం లేదంట. వైసీపీ వాళ్ళకి ఇచ్చారంట గతంలో. ఆ అబ్బాయి ఏమో బాడీకి తీసుకొని నడుచుకుంటున్నారంట. అది కొంచెం మీకు ప్రజాదర్బార్లోకి వచ్చారు ఆ అబ్బాయికి. ఇచ్చే అబ్బాయి ప్లేస్ అంటే అలా చేపించండి. ఆ అబ్బాయి పేరు వచ్చి సత్యనారాయణ. ఆ లిస్ట్లో మన లిస్ట్లో కూడా ఉందంట. కొంచెం అది చూసి ఫాలో అప్ చేయండి. మీకు కూడా ప్రతిష్ట వాట్సాప్ చూసి ఇమీడియట్గా మన హ్యాండిక్యాప్ కాదు, ఏదన్నా నువ్వు అర్జీ అయినా రాసుకుని ఇస్తే దాని మీద రాస్తుంది మేడం. నువ్వు ఏమి రాయకోకుండా చెప్పండి అంటే రాసుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలి ఆపరేషన్ చేయాలా? సెల్ఫ్ ఆయన గారు కొండపల్లి శ్రీనివాస్ కదా, సెల్ఫ్ ఆయన గారు మీరు కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏదో మీకే క్లారిటీ రావాలి సార్. ఆ పేరు రమణమ్మ.
మీతో కలుస్తారు, చూసి ఫాలో అప్ చేయండి. చూసి ఫాలో అప్ చేయండి. 1 ఎకరా 25 సెంట్లు అది. వాళ్ళ అమ్మ రాసిచ్చారు అనుకో. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి మళ్ళీ అవన్నీ వాళ్ళని తెప్పించారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఫాలో అప్ చేయండి. అవునండి, అవునవును. పొజిషన్లో మీరే ఉన్నారు కదా. చూడండి నాకు భయం వేస్తే బయటకు వచ్చి నన్ను ఇలా తిడుతున్నాడు సార్ అని మొత్తం అందరినీ మా ఆఫీస్ వాళ్ళని తీసుకెళ్ళి ఏం పెద్ద లీడర్ అనుకున్నావా నువ్వు? నీ పని ఏం చేస్తానో చూడు, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ కాదు కదా, నువ్వు ఏడుస్తూ పోవాలని కనిపించి కేవలం రిలీవ్ చేయమని అడిగినందుకు ప్రతి దానికి నన్ను బాధ్యరాలు చేయడం. ఆ తర్వాత రీసెంట్గా నాకు ఒక షోకాజ్, అసలు అందరూ నా తప్పే లేదు మహాప్రభు అన్నా సరే, నువ్వు ఎవ్వరికి ఇవ్వకుండా నాకే షోకాజ్ నోటీస్ ఇవ్వడం, నన్ను ఇంటెన్షనల్లీ హెరాస్ చేస్తున్నారు మేడం వర్క్ ప్లేస్లో. నాకు జస్ట్ నేను అడిగింది ఒక్కటే, 6 ఏళ్ళకి ఒక్క చాకరీ చేశాను మేడం, రాత్రి పగల రీసర్వే అని మా కెరీర్ అంతా నాశనం చేసుకుని ఇప్పుడు రిలీవ్ చేయండి సార్ అని ఆర్డర్ కూడా తెచ్చుకుంటే చూడండి మేడం, సీసీఎల్ఏ మేడం ఇచ్చారు. కలెక్టర్ జస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అంటే నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఎవరు చేస్తారు, నేను 1 ఇయర్ తర్వాత నేను ఉంటానో ఉండను, అదే మాట మామూలుగా చెప్పిన వర్క్ చేసి ఉన్నాం మేడం. నన్ను ఇమీడియట్గా రిలీవ్ చేయించండి మేడం. ఎమ్మెల్యే గారిని కలిసారా? నేను ఫస్ట్ నుంచి 21 కార్యక్రమం ఆయన వాళ్ళకే సపోర్ట్. నేను